హలో ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికలు వచ్చాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలతో పాటే దేశంలోని 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ సీట్లున్నాయి, ఎన్ని అసెంబ్లీ సీట్లున్నాయి, ఎన్ని రాజ్యసభ సీట్లున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ సీట్లున్నాయి. అత్యధికంగా 403 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక రాజ్యసభ సీట్లు 31 ఉన్నాయి. మహారాష్ట్రలో 48 లోక్సభ సీట్లుంటే 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 19 రాజ్యసభ సీట్లున్నాయి. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ సీట్లు, 294 అసెంబ్లీ సీట్లు, 16 రాజ్యసభ స్థానాలున్నాయి. బీహార్లో 40 లోక్సభ సీట్లు, 243 అసెంబ్లీ స్థానాలు, 16 రాజ్యసభ స్థానాలున్నాయి. తమిళనాడులో 39 లోక్సభ సీట్లు, 234 అసెంబ్లీ సీట్లు, 18 రాజ్యసభ సీట్లున్నాయి. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ సీట్లు, 230 అసెంబ్లీ స్థానాలు, 11 రాజ్యసభ సీట్లున్నాయి. కర్ణాటకలో 28 లోక్సభ, 224 అసెంబ్లీ, 12 రాజ్యసభ స్థానాలున్నాయి. గుజరాత్లో 26 లోక్సభ, 182 అసెంబ్లీ, 11 రాజ్యసభ స్థానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లుంటే 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 11 రాజ్యసభ సీట్లున్నాయి. రాజస్థాన్లో 25 లోక్సభ, 200 అసెంబ్లీ, 10 రాజ్యసభ స్థానాలున్నాయి. ఒడిశాలో 21 లోక్సభ, 147 అసెంబ్లీ, 10 రాజ్యసభ సీట్లున్నాయి. కేరళలో 20 లోక్సభ, 140 అసెంబ్లీ, 9 రాజ్యసభ స్థానాలున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ, 119 అసెంబ్లీ, 7 రాజ్యసభ స్థానాలున్నాయి. జార్ఖండ్లో 14 లోక్సభ, 81 అసెంబ్లీ, 6 రాజ్యసభ సీట్లున్నాయి. అసోంలో 14 లోక్సభ, 126 అసెంబ్లీ, 7 రాజ్యసభ సీట్లున్నాయి. పంజాబ్లో 13 లోక్సభ, 117 అసెంబ్లీ, 7 రాజ్యసభ స్థానాలున్నాయి. ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ, 90 అసెంబ్లీ, 5 రాజ్యసభ సీట్లున్నాయి. హర్యానాలో 10 లోక్సభ, 90 అసెంబ్లీ, 5 రాజ్యసభ స్థానాలున్నాయి. న్యూఢిల్లీలో 7 లోక్సభ, 70 అసెంబ్లీ, 3 రాజ్యసభ స్థానాలున్నాయి. ఉత్తరాఖండ్లో 5 లోక్సభ, 70 అసెంబ్లీ, 3 రాజ్యసభ సీట్లున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 లోక్సభ, 90 అసెంబ్లీ, 4 రాజ్యసభ స్థానాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ, 68 అసెంబ్లీ, 3 రాజ్యసభ స్థానాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ సీట్లుంటే 60 అసెంబ్లీ స్థానాలున్నాయి, 1 రాజ్యసభ సీటు ఉంది. గోవాలో 2 లోక్సభ, 40 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. మణిపూర్లో 2 లోక్సభ, 60 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. మేఘాలయలో 2 లోక్సభ, 60 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. త్రిపురలో 2 లోక్సభ, 60 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. ఇక మిజోరంలో 1 లోక్సభ, 40 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. నాగాలాండ్లో 1 లోక్సభ, 60 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీటు ఉంది. పుదుచ్చేరిలో 1 లోక్సభ, 30 అసెంబ్లీ, 1 రాజ్యసభ స్థానం ఉంది. నెక్స్ట్ సిక్కింలో 1 లోక్సభ, 32 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీటు ఉంది. అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, లడఖ్లలో 1 లోక్సభ స్థానం ఉంది. వీటిలో అసెంబ్లీ సీట్లు లేవు, రాజ్యసభ స్థానాలు లేవు. ఇక లోక్సభకు 2 రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అలాగే రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 545 సీట్లుంటే రాజ్యసభలో 245 సీట్లున్నాయి. వాస్తవానికి రాజ్యసభలో 250 సీట్లు, కానీ జమ్మూ కాశ్మీర్ను విభజించిన తర్వాత ఇక్కడ స్థానాలు తగ్గిపోయాయి. ఇక అసెంబ్లీలో మొత్తం ఎన్నికయ్యేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 4123. సో ఇవి లోక్సభ, అసెంబ్లీ, రాజ్యసభ సీట్ల సంఖ్య. థ్యాంక్ యూ.